మళ్ళీ పైపెచ్చు దీనికి ఎరువులు కూడా తక్కువ మనకు బీపీటీ తోటి పోల్చుకుంటే. పురుగు మందు కూడా దానికి వచ్చే జబ్బులేవి దీనికి తట్టుకుంటుంది. చర్లపాలెం వచ్చేటప్పటికి దాదాపు 100 నుంచి 150 ఎకరాలు వేసేస్తారు. ఇదే పల్నాడులో వినుకొండ మనకి అటు కూడా ఒక 150 ఎకరాలు దాకా పడింది. బెంగాల్ కొన్నిసార్లు పడిపోయినాయి, ఇది పడలేదంటే చాలా బాగుండేది. ఇది కూడా సార్ నాకు అప్పుడు 30 అని చెప్పారు సార్. మామూలుగా కొన్నిట్లో 40-45 కట్టలు కూడా వచ్చింది సార్. రైట్, మంచిదే సార్. మంచి ప్రోడక్ట్ ఇచ్చి అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు రైతులందరి తరఫున థ్యాంక్స్ సార్. ఎక్కడిదెక్కడదని అడుగుతుంటే సంగం డైరీది నరేంద్ర గారిని చెప్తున్నాం సార్. నా పేరు అయినపూడి మహేష్ అండి. మాది సంగపాలెం కోడూరు. నేను పీబీఎన్ కాలేజ్ నెట్బ్రోలో మ్యాథమెటిక్స్ లెక్చరర్గా చేస్తాను. ఈ సంగపాలెం కోడూరు గ్రామ పరిధిలోని మా పొలంలో సంగం డైరీ వాళ్ళది SSR4 అనేటువంటి విత్తనం, అర్జున్ అనే విత్తనం పోయిన జులై నెలలో తీసుకుని నార్బోసి ఉన్నాము. మరి దానికి చీడపీడలు బాగా తక్కువ, పెట్టుబడి తక్కువలోనే అధిక దిగుబడులు ఇచ్చే విత్తనంగా ఉంది. హైట్ కొంచెం పెరిగినప్పటికీ కాండం బాగా స్ట్రెంగ్ గా ఉండటం వల్ల పడే లక్షణం కూడా లేదు. దోమపోటు తక్కువ, బ్లాస్టింగ్ లేదు, వర్షాన్ని కూడా తట్టుకుంటుంది. కంకిలో కూడా బీపీటీకి అయితే 200 నుంచి 300 గింజలు ఉంటాయి, అయితే దీంట్లో 350 నుంచి 450 వరకు గింజలు కూడా ఉంది. అధిక దిగుబడిని ఇచ్చే విత్తనము, పడకుండా ఉంటుంది, రైతులకు అనుకూలమైనటువంటి విత్తనంగా భావిస్తున్నాము. ఈ సందర్భంగా విత్తనాన్ని తయారు చేసినటువంటి సంగం డైరీ చైర్మన్ గారు అయినటువంటి దూల్పాల నరేంద్ర గారికి మా గ్రామం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలానే అక్కడ పనిచేసేటువంటి సైంటిస్టులకి సీనియర్ సైంటిస్ట్ అయినటువంటి ఆల్పాటి సత్యనారాయణ గారు మరియు వారి స్టాఫ్ కూడా నా తరపున మా ఊరు తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ SSR4 అనేది తయారు చేయడానికి మా బ్రీడింగ్ ప్రోగ్రామ్ లో పరిశోధనలో మేము తీసుకున్న అంశం ఏంటంటే 140 రోజుల్లో పండాలి, దోమ తట్టుకుండాలి, ఎండాకు రాకూడదు. ఈ 3 మేము ప్రధాన అంశాలుగా తీసుకున్నాము. దాంతో పాటు గాలి వస్తే పడకూడదు. ఈ 3 లక్షణాలు కలిసినటువంటి రకమే ఈ అర్జున్ రకం. గింజ సన్నము, బీపీటీ కంటే ఫైన్ రైస్ కిందకి వెళ్తుంది. తర్వాత దుబ్బు లావు, కంకులు ఎక్కువ, కంకుల్లో గింజలు కూడా ఎక్కువ, 400 పైన గింజలు ఉంటాయి. దీన్ని బట్టి ఈ సంవత్సరం ఖరీఫ్లో మొదటిసారి రైతుల దగ్గరికి ఇది వచ్చింది. ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ ఫీల్డ్ రోడ్డు పొడవునా ఉంటాము. మీ అందరికీ ఇది చేను చూడటానికి కూడా బాగా కనిపిస్తుంది. కనీసం ఈ రకం ఏంటి అని ఒక అంచనా వస్తుంది. ఇటీవల కాలంలో మనకి RGL 7034 అని ఒక రకం, అంటే మన శ్రీకాకుళంలో రాఘవుల పరిశోధన కేంద్రం నుంచి తయారు చేసిన దాన్ని చేసి గేమ్ చేంజర్ అని చెప్పి దానికి పెద్ద టైటిల్ పెట్టి దాన్ని పబ్లిష్ చేశారు. ఇది మన రీసెర్చ్ ఫామ్ గోడవల్లో 7034 ఉంది, ఈ 4 ఉంది, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. మీరు కంపేర్ చేస్తే 7034 కంటే ఇది చాలా సుపీరియర్ అని చెప్పి మీకు తెలుస్తుంది. కాబట్టి దీనికి కూడా ఆ విధంగా రైతులకు అవగాహన కల్పిస్తే రైతులు దీని గురించి తెలుసుకొని అడాప్ట్ చేసుకొని మంచి దిగుబడులు సాధిస్తారని నేను అనుకుంటున్నాను. సంగం డైరీ పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకారంతో ఏర్పడిన వ్యవస్థ. పెద్దలు చెప్తా ఉంటారు, పాడి పంట ఈ 2 కూడా ఒకదానికి అనుసంధానమైన వ్యవస్థలు. అందుకని చెప్పి సంగం డైరీ పాడి రంగంలోనే కాకుండా రైతులకు కావాల్సిన గుంటూరు జిల్లాలో ఎక్కడైతే మేము పాల సేకరణ చేస్తూ ఉన్నామో ఆ ప్రాంతాల్లో ఉన్న రైతులకి సహజంగా మనం చూస్తూ ఉంటాం, నాణ్యమైన విత్తనాలు షార్టేజ్ ఉన్నప్పుడు వేల రూపాయలు పెట్టి రైతులు మార్కెట్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలపాటి సత్యనారాయణ గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సంగం సీడ్స్ అనే ఒక విభాగాన్ని 3 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది. ఇవాళ వరికి సంబంధించి ప్రధానంగా ఈ ప్రాంతంలో వరి వేస్తారు కాబట్టి SS4 సంగం అర్జున్ అనే పేరుతో మహేష్ అనే రైతు వేసిన పొలాన్ని పరిశీలించడం జరుగుతుంది. బీపీటీ పక్కనే ఉంది. దాంతో పోల్చుకున్నప్పుడు బలమైన కంకులు కానీ అధిక దిగుబడి, ఒక కంకికి ఎక్కువ విత్తనాలు ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఎరువులు కానీ పురుగు మందులు వాడకం కూడా ఎంత తక్కువ వాడితే అంత ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా మనకి పొలం కనపడతా ఉంది. అలాగే సంగం డైరీ చిత్తూరు జిల్లాలో ఉన్న రైతులు ఎక్కువగా మరి ఈ విత్తనం ఏదైతే ఉందో సంగం అర్జున్ అనేది SS4 అనేది ఒక బీపీటీకి దాటి ఒక గేమ్ చేంజర్ కింద రైతులకి అధిక దిగుబడి, అధిక ఆదాయం ఇచ్చే విధంగా విత్తనాలను ఉత్పత్తి చేయాలనేది సంగం డైరీ లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగా ఇవాళ మేము వరికి సంబంధించి సంగం అర్జున్ని
మరి కొంతమంది రైతులకు వివిధ ప్రాంతాల్లో ఇచ్చి ఇవాళ ప్రత్యక్షంగా దాన్ని పరిశీలించడం జరిగింది. ఒక గేమ్ చేంజర్ కింద వరి ఉత్పత్తిలో అధిక దిగుబడిని పెంచే దానిలో కానివ్వండి, తక్కువ ఎరువుల వాడకంలో, తక్కువ పురుగు మందుల వాడకంలో ఒక గేమ్ చేంజర్గా సంగం అర్జున్ మారుతుంది అనే దానికి కళ్ళ ముందు కనపడతా ఉన్న రైతు పొలమే నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాయి. కాబట్టి మా లక్ష్యం ఒకటే, సంగం డైరీ ఏంటంటే మాకు పాడి ఎంత ప్రధానమైందో రైతులకు సంబంధించిన పంట కూడా అదే ప్రధానంగా మేము సంగం సీడ్స్ ని విస్తరింపజేసే విధంగా మేము అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. కాబట్టి ఏంటంటే రైతులు ఈ అవకాశాన్ని, ఏ ప్రాంతంలో ఉన్న రైతు ఎక్కడైనా సరే మాకు రైతే, ఈ రాష్ట్రం అయినా, ఆ రాష్ట్రం అయినా, ఈ జిల్లా అయినా, ఆ జిల్లా అయినా, ఈ ప్రాంతాల్లో ఉన్న రైతులకి వాళ్ళ యొక్క అవసరాలకు అనుగుణంగా వివిధ రకాలైన విత్తన ఉత్పత్తులను మేము మార్కెట్లోకి తీసుకొచ్చి నాణ్యమైన విత్తనాలని సరసమైన ధరలకి రైతుకు అందించి దాని ద్వారా అధిక దిగుబడి, అధిక ఆదాయం పొందే విధంగా మా సంగం సీడ్స్ విత్తనాలు మార్కెట్లోకి మేము తీసుకురావడం జరుగుతుంది. ఇవాళ ఇక్కడ సంగం అర్జున్ SS4 వెరైటీని ఇక్కడ పరిశీలించడం జరిగింది. కళ్ళ ముందే మనకు కనపడతా ఉంది. ఏ విధంగా రైతుల యొక్క అభిప్రాయాలు కూడా తెలియజేశారు. పక్క బీపీటీతో పోల్చుకున్నప్పుడు అధిక దిగుబడి వస్తుంది, అధిక ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పి రైతులు హర్షాన్ని వ్యక్తం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా మేము పరిశోధనలు చేపడతాం. మరింత విస్తృతంగా కొత్త విత్తనాలని రైతులకి అందుబాటులోకి తీసుకొస్తాం.